హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సౌండ్ ఆఫ్ మెటల్ 2019లో వచ్చిన ఈ మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇదో అమెరికన్ మ్యూజికల్ డ్రామా ఫిల్ము. ఐపీఎల్ వల్ల నేను ఏ మూవీని ఈ మధ్య టీవీలో చూడలేదు. నా ట్యాబ్ ఉంటే దానిలో చూస్తున్నా. మూవీ చూస్తున్నప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా. ఆ సౌండ్ డిజైన్ అయితే నాకు బీభత్సంగా నచ్చింది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. చూస్తే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే చూడండి, మీరు ఫీల్ అవుతారు. హోమ్ థియేటర్లో చూసినా మీకు అదే ఫీల్ వస్తుంది. ఏమైనా అవార్డ్స్ వచ్చి ఉంటాయా ఏమో అని సెర్చ్ చేస్తే ఏమైనా అవార్డ్స్ ఏంటి, ఏకంగా ఆస్కర్ అవార్డు వచ్చింది బెస్ట్ సౌండ్ డిజైన్లో. రన్ టైం 2 hours ఉంది. అక్కడక్కడ కొన్ని ఇంగ్లీష్ ముద్దులు తప్పితే మసాలా అయితే ఏమీ లేదు. సో మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. వీడియో నచ్చితే ఒక్క లైక్ వేయండి. ముందుగా ప్లాట్ విషయానికి వచ్చేస్తే, రూబెన్ స్టోన్ ఒక ఫేమస్ హెవీ మెటల్ డ్రమ్మర్ తన గర్ల్ ఫ్రెండ్తో కలిసి షోస్ చేస్తూ ఉంటాడు. సడన్గా అతని చెవులు వినికిడి శక్తిని అయితే కోల్పోతాయి, చెవుడు వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే హెవీ సౌండ్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. దాదాపు 70% కన్నా ఎక్కువే ఉంది ప్రాబ్లం. సో నువ్వు ఎక్కువ శబ్దాలు వినకూడదు, దూరంగా ఉండాలి వాటికని చెప్తాడు. సర్జరీ కూడా చేయించుకోవాలని చెప్తాడు. మరి హీరో తనకెంతో ఇష్టమైన మ్యూజిక్ని దూరం పెట్టాడా, తన లైఫ్ చివరికి ఏమవుతుంది అనేదే మిగతా స్టోరీ. మరి మూవీ చూశాక నాకైతే బెస్ట్ సౌండ్ డిజైనింగ్లో ఆస్కర్ అవార్డు వస్తే మూవీ మాత్రం నాకు బోరింగ్గా ఉంది భయ్య. స్టార్టింగ్ హీరోకి చెవుడు వచ్చినప్పుడు అరే ఒక కొత్త డిఫరెంట్ ఎమోషనల్ కంటెంట్ చూస్తాం, హీరో లైఫ్ ఏమవుతుంది అనుకున్నా. మూవీ చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వలేకపోయా ఆ క్యారెక్టర్కి. నేను ఇంకా రంగస్థలం చిట్టిబాబు క్యారెక్టర్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశా. వచ్చే సీన్స్ కూడా బోరింగ్గా ఉన్నాయి. సౌండ్ ఆఫ్ మెటల్ సౌండ్ బాగుంది కానీ మూవీ మాత్రం నాకు మెంటల్ వచ్చేలా చేసింది. దీనికి ఐఎండిబిలో 7.7 రేటింగ్ ఉంది. ఎందుకంత ఏముందని అందుకే నేను చాలా వీడియోస్లో చెప్పా, రేటింగ్స్ ఏవి నమ్మను. నేను మూవీ చూశాక ఎంత ఉందని చూస్తా. అంటే నేనేదో తోపు కాదు, మూవీ చూశాక మీరే డిసైడ్ అవ్వండి. ఈ మూవీకి అవార్డ్స్ రావచ్చేమో కానీ చూస్తే ఆ స్లోనెస్కి ఆ ల్యాగ్ని భరించడం అయితే కష్టం. టెక్నికల్లీ హై క్వాలిటీలో ఉన్న మూవీ ఇది. ఒక్కోసారి మనకి గోబ్బ గియ్యమంటది కదా, ఆ ఎక్స్పీరియన్స్ మనం ఫీల్ అవుతాం. ఫైనల్గా ఈ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఇయర్ ఫోన్స్లో మాత్రమే మీకు తెలుస్తుంది. వాటి కోసం ట్రై చేయాలంటే ట్రై చేయండి, బట్ ఐ డోంట్ రికమెండ్ దిస్ మూవీ. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.5 out of 5, బట్ సౌండింగ్కి మాత్రం 5కి 5 ఇస్తా. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బై బాయ్. జై హింద్.